మీకేముంటది ఇవాళ చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక అమ్మఒడి ఏమి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఒక విద్యాదీవెన ఏమి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఏం పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేమి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు టైంలో ఇన్ని ఉద్యోగాలు రాలేదు. కానీ మీకు రోజు జనంలో ఏం తీసుకెళ్తున్నారు? రాష్ట్ర నాశనం అయిపోయింది 40 ఏళ్ళ వెనక. 40 ఏళ్ళ వెనక మనం ఏమన్నా 40 ఏళ్ళ వెనకంటే గోచిల్లోకి వెళ్ళామా, లేకపోతే పాకుతున్నామా, లేదా తిండి తినడం మానేసామా? ఆటవిక యుగంలో మనం ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మనం కూడా రోజు పోయే కొద్దీ ఏమైపోయింది? నిజమేనేమో. అంటే రాజుగారు అదే ఒక బ్రాహ్మడు మేక కథ గుర్తుంది కదా, మేకను పట్టుకెళ్తుంటే బ్రాహ్మడు దారిని ఉన్నటువంటి 60 మంది కలిసి ఏంది కుక్కనెత్తుకెళ్తున్నారు అంటే చివరికి ఇప్పుడు మీ పరిస్థితి ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2014-19 స్వర్ణయుగం అయి ఉంటే ఎందుకు ఓడగొట్టారో తెలుగుదేశం తెలియదు ఎవరికి. కానీ అప్పుడు అద్భుతమైన పాలన ఉందని పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఒప్పిస్తున్నాడు, చంద్రబాబు ఒప్పిస్తున్నాడు మిమ్మల్ని, లోకేష్ ఒప్పిస్తున్నాడు మిమ్మల్ని. ఈ 5 ఏళ్లలో ఈ ఇచ్చిన నవరత్నాలు ఇవన్నిటినీ కూడా అయ్యా అసలు దేనికి పనికి వస్తాయని మిమ్మల్ని అంటున్నారు, ఇంతకంటే ఎక్కువ వస్తాయని మళ్ళీ మిమ్మల్ని ఒప్పిస్తున్నారు. నేను పెట్టిన సభ సక్సెస్ అయిందా, యువగళం పాదయాత్ర సక్సెస్ అయిందా? రెండిటికంటే కూడా ప్రచారం సక్సెస్ అయింది. అంటే జనం రావడానికి భారీగా జనం అంటే మొబిలైజేషన్ బాగానే చేస్తారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కాబట్టి సీరియస్ గానే మొబిలైజ్ చేశారు, గట్టిగానే వచ్చారు జనం. అంటే యువగళం సక్సెస్ కే కారణం అంతమంది జనం రావడం అనే జనాలు స్వచ్ఛందంగా రావడం, పార్టీ తరపున సేకరించడం సమీకరించడం చాలా తేడా ఉంటుంది. సాధారణ ప్రజలు వస్తే అది పోగేయడం అనరు. జన సేకరణ జన సమీకరణ జరిగింది. జన సమీకరణ జరిగింది. అది రైట్. చూద్దాం ఒక రకంగా నారా